మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన మీ ప్రధాన ఉపాధ్యాయులు చాలా కార్యక్రమాలకు మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మీలో ఉన్నటువంటి ఈ ఏదైతే మార్చ్ పాస్ట్ కానీ ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి నైపుణ్యతను మా సిపి గారు కూడా చూపించాలి అని మేము ఒక నిర్ణయించుకొని ఈరోజు సార్ను రిక్వెస్ట్ చేసి మీ అందరి కోసం సార్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఒకసారి మార్చ్ పాస్ట్ జనరల్గా మా పోలీసు వారికి ఒక 2 months అట్లా ఈ ప్రాక్టీస్ చేస్తారు. మరి అట్లాగే మీరు మీ చదువులో నిమగ్నమై కూడా చక్కగా మార్చ్ పాస్ చేసి మరి మీలో ఉన్నటువంటి ప్రతిభను సార్ ముందు ప్రదర్శించి గొప్ప అవకాశం ఇస్తుంది. మీరు సైలెంట్గా ఉండాలి. సార్ నుంచి మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఇకపోతే సార్ పేరులోనే చైతన్యం ఉన్నది. మీరు కూడా ప్రతి విషయంలో చైతన్యం ఉంది, స్ఫూర్తి ఉంది. మీ ముందు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. సార్ ఎంత కేర్ఫుల్ ఉంటాడంటే ఈరోజు మార్నింగ్ జరిగిన ఒక చిన్న అది చెప్తాను. నాకు నిన్న బస్సు ప్రమాదం జరిగింది, చాలా మంది చనిపోయారు. సార్ మాకు పొద్దున అయితే బస్సులు అన్ని స్కూల్ బస్సులలో చిన్నపిల్లలు ఉంటారు, మన దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే పిల్లలు ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళను ఈ డ్రైవర్లు ముందు మనకు చూపించే డ్రైవర్ పర్మిట్ ఉంటుంది. తర్వాత అతను మధ్యలో 2-3 నెలలు కాగానే మనకు చెకింగ్ అప్పుడు డ్రైవర్ పర్మిట్, హెవీ వెహికల్ పర్మిట్ ఉంటుంది. మధ్యలో ఎప్పుడో 2-3 నెలల తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ని వాళ్ళని లైసెన్స్ లేని వాళ్ళని కూడా బస్సు నడిపి అవకాశం ఇచ్చి ప్రమాదానికి గురి చేస్తారు. చాలా మంది పిల్లలు అక్కడ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్త కేర్ఫుల్గా ప్రతి బస్సును చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అంత సూక్ష్మంగా నేను ఎవర్ సీన్ సచ్ ఆఫీసర్. మరి మీ గురించి అంటే చిన్నపిల్లలు ప్రతి విషయం నాకు తెలుసు. సమాజానికి ఈరోజు 3 సమస్యలు కట్టి పిలుస్తున్నారు. 1 మాదక ద్రవ్యాలు, 2 రోడ్డు ప్రమాదాలు, 3 సైబర్ నేరాలు. ఈ సైబర్ నేరాలను అరికట్టాలంటే మీరు ప్రతి ఒక్క విద్యార్థులు దయచేసి పిల్లలు మీరందరూ ఒక సైబర్ సైనికులుగా గుర్తించి మీరు యూట్యూబ్లలో అక్కడిక్కడ ఫోన్లలో అది చూడకుండా ఎట్లయితే మనకు సైబర్ నేరస్తులు మనల్ని మోసం చేస్తున్నారు, మన తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఎట్లా దోసుకుంటారో అవన్నీ మీరు ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళను మనకి ఎడ్యుకేట్ చేస్తే మనం ఒక దొంగను పట్టుకున్నట్టయితే ఒక నేరాన్ని అరికట్టిన వాళ్ళు అవుతారు. సమాజంలో పోలీస్ పాత్ర మీరే నిర్వర్తించాల్సి ఇంటి దగ్గర ఉంది. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న మీ అన్నయ్యలకు, మీ అక్కలకు, మీరు కూడా రాబోయే రోజున ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. రోడ్డు భద్రతా నియమాల్లో చక్కగా నేర్చుకొని ఎవరైనా తప్పు చేసినట్టయితే అప్పుడే చెప్పాలి. మనకు చాలా మంది నిన్న పాపం ఒక బస్సు ఆర్టీసీ బస్సు మార్నింగ్ నందిపేటలో యాక్సిడెంట్ అయ్యి ఒకరు చనిపోయారు. నిన్న పెరికిటి దగ్గర మనకు హైవే నెంబర్ 44 మీద ఒకరు చనిపోయారు. రోజు ఏదో ఒక దగ్గర మనం ప్రమాదాలు చూస్తున్నాం. దయచేసి మీ ఇళ్లలో పోయి మీ అమ్మా నాన్నలకి ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండి మద్యం సేవించి వాహనాలు నడపకండి. ఎవరైనా తాగి నడుపుతాంటే కూడా వద్దని చెప్పండి. ఇక బండి నడపనియకండి. మీ అమ్మా నాన్నలు ఎవరైనా తాగి వాళ్ళు ముఖ్యంగా మీ నాన్నలు మీ ఫాదర్స్ ఎవరైనా తాగి వాహనాలు నడిపినట్లయితే వాళ్ళను మీరు అడ్డుకుంటే తప్పకుండా మారుతారు. మీ అన్నయ్యలు కానీ ఇంకా ఎవరైతే యువత మాదక ద్రవ్యాల పట్ల ఎవరైనా మీరు దానికి బానిసలైతే పోలీసు వారికి ఒక 100 డయల్ 100 నెంబర్ ఎవరైనా ఇవ్వచ్చు. దానికి చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్తే మనం సమాజాన్ని బాగుపడుతున్న వాళ్ళు అవుతాం. అందరూ కూడా ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పోలీసులాగా మీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి మీరు సమాజ బాగు కోసం, మీ బాగు కోసము మీరు కూడా ఉన్నతంగా ఎదగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం.